అవునండి, నేనేనండి చిదంబరాన్ని. ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాలకి రోడ్ రోల్ రిపేర్ నేను ఒక్కడినేనండి. మీరేం మెగట్టుకోకండి, మీదంత పని బాబు, నేను చేసేస్తాను కదా. ఓ 20 కొట్టించండి. 20 ఏమిటి 20 రూపాయల? 20 రూపాయలకే బాగా చేస్తావా? మా నాయనే మా చిత్తే. 20 ఎట్టాక అవుతుందండి. 20 మంది వేసుకోవడానికండి. మందా అంటే తాగడానికా? నేనేమను చచ్చినేమను. బాబు మీరేమనుకోకండి, మందులు ఆనకాలపోతే చేతులు పని చేయవండి, ఉనికొచ్చేస్తుంది. పోనీ 10 కొట్టించండి. 10 కొట్టించండి. థ్యాంక్స్ అండి బాబా. ఏ పాపిష్టి పెద్ద మొహం దగ్గర కొట్టేశానో ఈ పాపిష్టి డబ్బు ఈ పాపిస్టోడికి ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ 2 ఛానల్లో వచ్చేస్తాను రే, రెడీ అయ్యకుండా. బాగా తాగావా బాబు? ఏర తాగుడు తాగేశానా? పదరా పోదాం. రా. నన్ను నువ్వు రా అంటావురా? అవునరా, నేనే రా, నిన్నే రా రా అంటాను రా. అరే నా డబ్బులతో మందు తాగి నన్నే రా అంటావురా? పురుగులు పడి చచ్చిపోతావురా? రాయ్ సన్నాసి, మందు ఇప్పించినోడు మంత్రి అయినా సరే రా అని అంటాను రా. రాయ్ నాకు ప్రిన్సిపల్ ఉందిరా. ఏంటది? ఎవరి డబ్బులతో మందు తాగుతాను ఆ నొక్కనే రా అంటాను రా. లాంటి నాకు కిక్కెక్కుదురా రే. నువ్వు నాతో పాటు రావక్కర్లేదు కానీ నా 10 రూపాయల బదులు చొక్కా ఇస్తే సరిపో. పోతాను రా. నాకేట్రా, నోటీస్ వచ్చింది నీకా నాకారా? రే నేను రాకపోతే నీ రోడ్ ఎవ్వడు బాగు చేయడరా. వాళ్ళు కోర్టుకి వెళ్తారా, నువ్వు జైలుకి వెళ్తారు రే. వద్దు బాబాయ్ అలాంటి మాట్లాడకే. జైలు గీలు అన్నా నాకు భయం రా. నన్ను రా అన్నా పర్వాలేదు కానీ నాతో పాటు రారా. నా రోడ్ రోలర్ బాగు చేయరా. నన్ను ఒరే అన్నా పర్వాలేదు, వసే అను, ఏమే అను, నీ ఇష్టం వచ్చినట్టు అనరా. కానీ నన్ను ఇలా అన్నట్టు ఎవరితో మాత్రం చెప్పకే. చెప్పండి రా భోషణం. భూషాణం కాదు భూషాణం. ఏడోళ్ళరా ఇది భోషణం వేసుకుని ఆటో రారా. ఇది నేను మోసుకు రావాలా? ఒరే సారథి, అయ్యో రాయ్ అన్నట్టు గట్టిగా పోయించరా, గట్టిగా పోయించా. బిగిస్తాను రా. ఒరే నా డబ్బుతో తాగి నన్ను హర్యానది కాకుండా నా చేత రిపేర్ చేయిస్తావురా? పోతావురా రే. ఏం చేయమంటావురా భోషణంగా? మండు పడకపోతే చేతులు ఉంటాయి, మండు పడితే చేతులు ఆడవు. ఏయ్ బిగించరా, బిగిస్తాను బిగిస్తాను బాబోయ్. బిగించారా? ఉండు ఇప్పుడు నేను తోట. జాగ్రత్తగా దిగురు. నాకీ కర్మ పట్టిందేమ్రా దేవుడు. రే ఇదొక్కటే కొను ఇదొక్కటే కొనని 3000 రూపాయలు సామాన్ కొనిపించావు. కదిలిచావు దేవురా. కదులుతుండ్రా. పని చేసి కొంచెం తొయ్యి. ఏంటి నేను దీన్ని తొయ్యాలా? తోస్తాను రా. రేయ్ ఇది గనక కదలకపోతే నిన్ను గోదంతో తోస్తాను రా. కదిలింది 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 రోయ్, కదిలింది రోయ్. కదిలింది కదిలింది రోయ్, కదిలింది రోయ్. నా రోడ్ రోల్ రో కదిలింది రోయ్. కదిలింది కదిలింది బాబోయ్. నా రోడ్ రోల్ కదిలింది బాబోయ్. ఆపేవేంట్రా? ఆపడం కాదురా, ఆగిపోయింది. మనం పెట్టిన ఖర్చులకి ఎంతవరకే నడుస్తుంది. ఇంకో 1000 రూపాయలకి లిస్టు చెబుతాను, వెళ్ళి సామాన్ పట్టరా. ఆహా దిగిరా నాయన. జాగ్రత్తగా దిగమ్మా. కాలు ఇక్కడ పెట్టు. అది ఏంటరే నిన్ను రోలర్ చుట్టూ చెప్పి చంపేస్తాను. నిన్ను నన్ను కొట్టావు కదా, నీ రోడ్ రోలర్ రిపేర్ చేయనంతే. తెలుసా నీకు? నా ఫీజురా. ఫీజా ఫీజా కాలుతో తన్నానంటే కామారెడ్డి పోయి పడతావు. అటు తిరుగురా, అటు తిరుగు. కదలొద్దు కదలొద్దు కదలదా. బాబాయ్ బాబాయ్ అయ్యో బాబాయ్. సారథి నువ్వు ఇచ్చిన రోడ్డు రోలర్ నన్ను దివాళా తీయించేటట్టుంది నాయన. నేను తట్టుకోలేను బాబోయ్. ఆ రోడ్డు రోలర్ నువ్వే తీసేసుకో. ఈ మున్సిపాలిటీ వాళ్ళతో నేను తట్టుకోలేను బాబోయ్. భూషణ్ గారంటే ఎవరండి? ఇదేనండి, నేను ఆర్ఎన్బి నుండి వచ్చిన మెసెంజర్ నండి. తెలుస్తుంది బాబు, తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నాయన. మీ రోడ్ రోలర్ రోడ్డు మీద వదిలేశారు, దాన్ని వెంటనే తీయించండి. లేకపోతే మేము తీసుకునే సివిల్ చర్యలకి క్రిమినల్ చర్యలకి నేను బాధ్యుండవుతానని చెప్పడానికి వచ్చావా నాయన? నా బంగారు తండ్రి. ఇది నాయన నేను తట్టుకోలేను బాబు.
బాబాయ్ ఆలస్యం అవుతున్నట్టుంది, ముందు మీరు ఆ పని చూడండి. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. రండి సార్. వస్తారా? వస్తాను నాయన. బాబు రోడ్ రోలర్ రిపేర్ చేసి పెట్టండి బాబు. అరే భోషణంగా నీ గ్రేట్ మెకానిక్ ఆఫ్ ఇండియా అని నన్నే కొడతావురా? నీ రోడ్ రోలర్ రిపేర్ చేయను రే, పో. వద్దు బాబు, వద్దు బాబు, ఆ? అలాంటి నిర్ణయాలు తీసుకోకండి బాబు. ఆ? నా రోడ్డు రోలర్ బాగు చేసి పెట్టండి బాబు. ఆ. మీకు పుణ్యం ఉంటుంది బాబు, మీ పాదాలు పట్టుకుంటాను బాబు. మీకు ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు ఇస్తాను బాబు. మీరు కావలసినంత తాగండి బాబు. ఆ R&B వాళ్ళు నన్ను జైల్లో పెట్టేస్తారు బాబు. సర్లేరా రే, ఇది భుజాన్ని వేసుకుని పద. బాబు బాగా తాగారా? బాగా గుర్తు చేశారు రే. 20 ఇవ్వరా. ఏంటి 20 ఇవ్వరా. 20 తీసుకో. 20 ఇవ్వరా అంటే వస్తానండా. ఒరే దరిద్రుడా, ఇప్పుడెందుకు గుర్తు చేశావురా? నీ మొహం మండ. ఛీ! ఒరేయ్ సారథి, ఇంత పనిష్మెంట్ ఇస్తావురా నాకు? అటువైపు రోడ్ రోలరు, ఇటువైపు ఈ బక్కోడు. వస్తున్నాను బాబు, వస్తున్నాను తండ్రి. ఒరేయ్ అప్పుడు 3000, ఇప్పుడు 3000, 6000 దాడిపోసాను కదా దీని మొహాన. నువ్వు పక్కన తప్పుకో, నేను నడపడం నేర్చుకుంటాను. ఎందుకైనా మంచిది. నీకు నడపడం రాదు కదరా. వచ్చురా, చూసి నేర్చుకున్నాను. తప్పుకో, ఇంతే కదా. ఈ మాత్రం దానికి నువ్వెందుకురా? ఇదేంటి పక్కకి లాగేస్తుంది? రే రే రే, పక్కకి లాగేస్తున్నా రే. ఓరి సన్నాసి, ఎంత పని చేసావురా, గోడ పడగొట్టేసావు కదరా. ఏమేమి అర్ధరాత్రి అపరాత్రి అని కానకుండా నా గోడలు చీల్చి ముక్కలు చేసిన ఆ దుర్మార్గుణ్ణి తునాతునకలు చేసి కాకులకు గద్దలకు వేయిస్తాను. ఎవడు రావాడు? ఇదిగోనండి ఇది. అమ్మో అమ్మో, ఏరా, రోడ్డు రోలరు తెచ్చి నా గోడను పగలగొట్టింది నువ్వేనా? నేనే బాబు. ఏయ్, నేనసలే మిలిటరీ వాడిని. అమ్మో, పాటన్ ట్యాంకు తీసుకొచ్చి నీ మీద ఎక్కించేస్తాను. పాటన్ ట్యాంక్ తెప్పిస్తానంటారేంటండి సార్? మీరు ఇంట్లో కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని పడుకుంటారా? అధిక ప్రసంగం. నాదంతా మిలిటరీ డిసిప్లిన్. నా గోడ పడగొట్టింది నువ్వే కాబట్టి ఆ పనిష్మెంట్ కూడా నువ్వే అనుభవించాలి. నా గోడ నువ్వే కట్టాలి. నేను టాపీ మేస్త్రి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? ఈ గోడ కట్టడం ఎప్పుడు నేర్చుకుంటాను? మీ గోడ ఎప్పుడు కడతాను? నా బతుకెప్పుడు తెల్లారుతుంది? ఏయ్! అరే అనకండి సార్, మీకంటే వయసులో పెద్ద కళ్ళు పోతాయి. ఏం బెదిరిస్తున్నావా? ఇలాంటి అల్లా తప్ప డైలాగులకు బెదిరేవాడిని కాదురా. నేను అసలే మిలిటరీ వాడిని. తెల్లవారేసరికి నువ్వు కట్టిన గోడ నాకు కనిపించాలి. నేను ఎదురుగా కుర్చీ వేసుకుని నీ కోసం గన్ను పట్టుకుని కూర్చుంటాను. జాగ్రత్త. ఎందుకండి? కాల్చి పారేయ్. అయ్య బాబాయ్, కాల్ చేయకండి సార్, వచ్చేస్తాను బాబాయ్. రే, గోడ కట్టడం పూర్తయిందిరా. కట్టాను. బాగా కట్టావా? కట్టకపోతే ఊరుకుంటాడా బాబు? ఆ మిలిటరీ ఆఫీసరు గన్ను తీసుకొని కాలుస్తానన్నాడు. ఆహా. మరి అదే ఏదో మొఖానికి రోడ్ రోలర్ డ్రైవింగ్ ఒకటి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వు చేసిన యాక్సిడెంట్ కి రోలర్ చక్రాలన్నీ ఊడిపోయాయి. అది రిపేర్ చేయడానికి 10,000 రూపాయలు అవుతుంది. రోడ్డు రోలర్లు చక్రాలే ఊడిపోయి. ఓయ్ రా, 10,000. మరే మర్చిపోయాను, కిక్ తగ్గిపోయినట్టుంది. 50 రూపాయలు. 40 చాలా. 50 కొట్టుకో, చెయ్యెత్తుకో. 50 అంటే 50 ఇవ్వాల్సిందేనా? తీసుకో. అట్టానండి. అరే సారథి, ఆచీలో ఇన్ని అర్థాలు ఉన్నాయనుకోలేదురా. అయ్యయ్యయ్యో, అజ్ఞాని రా నేను, మూర్ఖుణ్ణి. సంచి భోజనేసుకెళ్ళరా. సంచి భుజానేసుకుని వెళ్ళరా అంటావురా? నీ రోజులు ఎలా ఉన్నాయి, నా బతుకు ఇలా ఉంది. ఆ సారథి గాడు అలా ఉన్నాడు. నా